కాసేపట్లో ఇండియా కూటమి నేతలు సమావేశం కానున్నారు. ఖర్గే కార్యాలయంలో ప్రతిపక్ష ఇండియా కూటమి నేతలు భేటీ కానున్నారు. ఉపరాష్ట్రపతి జగదీప్ ధన్కర్ రాజీనామా తదితర పరిణామాలపై చర్చించనున్నారు. కాసేపట్లో ఇండియా కూటమి నేతలు సమావేశం కానున్నారు. ఖర్గే కార్యాలయంలో ప్రతిపక్ష ఇండియా కూటమి నేతలు భేటీ కానున్నారు. ఉపరాష్ట్రపతి జగదీప్ ధన్కర్ రాజీనామా తదనంతర పరిణామాలపై చర్చించనున్నారు. భారత పార్లమెంట్ వర్షాకాల సమావేశాల్లో వాయిదాల పర్వం కొనసాగుతూనే ఉంది. మొదటి రోజు వరుసగా 3 సార్లు వాయిదా పడగా రెండో రోజు ప్రారంభమైన కొద్దిసేపటికే ఉభయ సభలు వాయిదా పడ్డాయి. మొదటి రోజు వివిధ అంశాలపై ప్రధాని మోడీ స్పందించాలని డిమాండ్ చేస్తూ చర్చలకు పట్టుబట్టిన ప్రతిపక్షాలు రెండో రోజు లోక్సభ, రాజ్యసభలో విపక్షాల ఆందోళనకు దిగాయి. అలాగే వాయిదా తీర్మానాలపై చర్చించాలని విపక్షాలు పట్టుబడటంతో సభ మొత్తం గందరగోళంగా మారింది. దీంతో విపక్షాల ఆందోళన మధ్య ఉభయ సభలు వాయిదా పడ్డాయి. భారత పార్లమెంట్ వర్షాకాల సమావేశాల్లో వాయిదాల పర్వం కొనసాగుతూనే ఉంది. మొదటి రోజు వరుసగా 3 సార్లు వాయిదా పడగా రెండో రోజు ప్రారంభమైన కొద్దిసేపటికే ఉభయ సభలు వాయిదా పడ్డాయి. మొదటి రోజు వివిధ అంశాలపై ప్రధాని మోడీ స్పందించాలని డిమాండ్ చేస్తూ చర్చలకు పట్టుబట్టిన ప్రతిపక్షాలు రెండో రోజు లోక్సభ, రాజ్యసభలో విపక్షాలు ఆందోళనకు దిగాయి. అలాగే వాయిదా తీర్మానాలపై చర్చించాలని విపక్షాలు పట్టుబట్టడంతో సభ మొత్తం గందరగోళంగా మారింది. దీంతో విపక్షాల ఆందోళనల మధ్య ఉభయ సభలు వాయిదా పడ్డాయి.